తండ్రి కొడుకులు తన్నుకొని కేసులు పెట్టుకుంటే వివరణ అడగడానికి వచ్చిన మీడియా జర్నలిస్టులపై స్వయంగా దాడి చేయడం దుర్మార్గమని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు సిరిపురపు శ్రీధర్ శర్మ తీవ్రంగా ఖండించారు. గుంటూరులో నిర్వహించిన సమావేశంలో శ్రీధర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై అలుపెరకుండా ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లే గ్రామాల నుండి నగర స్థాయి వరకు జరుగుతున్న అవినీతి అక్రమాలు అవాంఛనీయ సంఘటనలు వెలుగులోకి తీసుకొచ్చి ప్రజలకు తెలియజేసే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా జర్నలిస్టులపై సినీ నటుడు మంచు మోహన్ బాబు దాడి చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు. దీనిపై తక్షణమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోహన్ బాబు, మంచు విష్ణు తదితర గూండాలపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి తగు రీతిలో శిక్షించాలని శ్రీధర్ డిమాండ్ చేశారు. మోహన్ బాబుకి గతంలో కేంద్ర ప్రభుత్వం 2007లో ఇచ్చిన పద్మశ్రీ అవార్డులను తక్షణమే రద్దు చేయాలని శ్రీధర్ డిమాండ్ చేశారు. ఇటువంటి వ్యక్తులకా పద్మశ్రీ అవార్డు ప్రభుత్వాలు ఇచ్చేది అని ప్రభుత్వాలు సిగ్గుపడాలని శ్రీధర్ హేళన చేశారు. మంచు మోహన్ బాబు ఈ రోజున జర్నలిస్టుల పైన స్వయంగా దాడి చేయడాన్ని బ్రాహ్మణ చైతన్య వేదిక తీవ్రంగా ఖండిస్తుంది. మంచు మోహన్ బాబు అయ్యా కొడుకులు కలిసి ఆస్తుల కోసం తగాదాలు పడుతూ హైదరాబాద్ సిటీలో పోలీస్ స్టేషన్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు మోహన్ బాబు అతని కొడుకులు కేసులు పెట్టుకునే క్రమంలో వార్తలు సేకరించే ప్రజాస్వామ్యానికి 4వ మూలస్తంభమైన జర్నలిస్టుల పైన ఈ రోజున మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, బౌన్సర్లు, అతని గూండాలు, రౌడీలు దాడులు చేయటం, అందులో ఒక అయ్యప్ప స్వామి మాల దీక్ష వేసుకున్న ఒక జర్నలిస్టు పైన దాడి చేయటాన్ని బ్రాహ్మణ చైతన్య వేదిక తీవ్రంగా ఖండిస్తుంది. ఒక మహిళా జర్నలిస్టుల పైన కూడా దాడి చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజున చూస్తే మంచు మోహన్ బాబు అనే వ్యక్తి సినీ ఇండస్ట్రీలో ఒక రౌడీగా, ఒక విలన్గా నటిస్తూ నిజ జీవితంలో కూడా అదే ప్రవర్తనతో ఉండటం జరిగింది. అతను సినీ ఇండస్ట్రీలో చాలా మంది పైన దాడులు చేయటం, అయ్య వారసత్వం కొడుకు పొనికి పుచ్చుకొని మంచు విష్ణు కూడా దాడులు చేయటం, సినీ ఇండస్ట్రీలో పాపం చిన్న నటీనటులు ఎవరికి చెప్పుకోలేని దుస్థితిలో ఎందుకులే వీళ్లతో ఈ ఎదవలతో అని ఎవరికి వాళ్ళు పాపం ఆ బాధితులుగా ఉండి అన్ని ఇదయ్యి సినీ ఇండస్ట్రీలో బతుకుతున్నారు. ఇట్లాంటి వ్యక్తులు ఈ రోజున గతంలో చూస్తే బ్రాహ్మణ సమాజం పైన, బ్రాహ్మణ కుటుంబాలని కించపరుస్తూ, బ్రాహ్మణ కులాన్ని కించపరుస్తూ దేనికైనా రెడీ అని సినిమా తీసి దాంట్లో ఎన్నో సన్నివేశాలు బ్రాహ్మణుల పైన వ్యతిరేకంగా పెట్టడం జరిగింది. దానిపైన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణ, ఆంధ్రాలో ఆ రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాస్తారోకాలు, నిరసనలు తెలియజేస్తూ మోహన్ బాబు ఇంటి వద్దకు ధర్నా కూర్చుంటే ఆ రోజున పురోహితుల పైన, బ్రాహ్మణ నాయకుల పైన స్వయంగా మంచు మోహన్ బాబు, విష్ణు దాడులు చేయటం జరిగింది. ఆ రోజున బ్రాహ్మణ సమాజం మంచు మోహన్ బాబు కుటుంబం పైన శత్రుపీడ హోమం, అట్లానే పిండ ప్రదానాలు తదితర అంశాలన్నీ చేపట్టడం, మోహన్ బాబు అతనిలో ఉన్న రాక్షస గుణం నాశనం అవ్వాలని ఎన్నో అనుష్ఠానాలు చేయటం జరిగింది. అయినా మోహన్ బాబు తీరులో ఏం మార్పులు రాలేదు. ఈ రోజును చూస్తే ప్రజాస్వామ్యానికి ఒక 4వ మూలస్తంభమైన జర్నలిస్టుల పైన దాడులు చేయటం అనేది హేయమైన చర్య. అతనికి మరలా 2007లో పద్మశ్రీ ఇవ్వటం జరిగింది. తక్షణమే కేంద్ర ప్రభుత్వం అతనికిచ్చిన పద్మశ్రీని రద్దు చేయాలి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం జర్నలిస్టుల పైన దాడి చేసినందుకు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. మంచు మోహన్ బాబు, మంచు విష్ణు తదితర బౌన్సర్లు, రౌడీలు, గుండాల పైన ఇప్పటికైనా మేము ఒకటే మోహన్ బాబు కుటుంబాన్ని హెచ్చరిస్తున్నాం. మంచు మోహన్ బాబు, నీకు బ్రాహ్మణ శాపం వెంటాడుతూనే ఉంటుంది. నిన్ను, నీ కుటుంబాన్ని నువ్వు తీరు మార్చుకొని తక్షణమే బ్రాహ్మణ జాతికి క్షమాపణలు చెప్పకపోతే నీ కుటుంబ పతనం ఇలానే ఉంటుంది అని చెప్పి బ్రాహ్మణ చైతన్య వేదిక మంచు మోహన్ బాబు కుటుంబాన్ని హెచ్చరిస్తుంది.